అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. పీఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. పాకిస్తాన్కి వ్యతిరేకంగా అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో వేలాది మంది రోడ్ల మీదకి వచ్చేసి బంధులు రకరకాల నిరసన మార్గాల ద్వారా ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ ఆందోళనని అణిచివేయటానికి పాకిస్తాన్ పాలకులు కూడా తీవ్రమైన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆర్మీని పెట్టి తుపాకీని అడ్డుపెట్టి ఈ ఆందోళన కార్యక్రమాన్ని అణిచివేయటానికి పాకిస్తాన్ తీవ్రమైన ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పటి వరకు 12 మందిని చంపేసింది ఆందోళన చేస్తున్న వాళ్ళని. ఆందోళన చేస్తున్న వాళ్ళు 38 డిమాండ్లు పాకిస్తాన్ ముందు పెడుతున్నారు. నిజానికి మనం దాన్ని పీఓకే అని పిలుస్తాం, అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. కానీ పాకిస్తాన్ వాళ్ళు దాన్ని ఆజాదీ కాశ్మీర్ అంటారు. కానీ వాళ్ళకి ఇలా ఆజాద్ కావాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు, మాకు స్వతంత్రం కావాలని. ఎందుకంటే వాళ్ళు బానిస బతుకులు బతుకుతున్నారు. వాళ్ళు చెప్పేది పాకిస్తాన్ మమ్మల్ని సెకండ్ గ్రేడ్ పౌరులుగా చూస్తుంది. నిజానికి పీఓకేకి సపరేట్ రాజ్యాంగం ఉంటుంది, సపరేట్ చట్టాలు ఉంటాయి, సపరేట్ పార్లమెంట్ ఉంటుంది. కానీ అధికారాలు ఉండవు. పేరుకి అదంతా కూడా వాళ్ళ పరిపాలన అంతా, వాళ్ళ నిర్ణయాలంతా, వాళ్ళ చట్టాలంతా, వాళ్ళకు సంబంధించినటువంటి నిర్ణయాలంతా కూడా ఇస్లామాబాద్ పాకిస్తాన్ రాజధానిలో జరుగుతూ ఉంటాయి. పాకిస్తాన్ రాజధానిలో జరిగే నిర్ణయాలే పీఓకేలో అమలు చేయబడతాయి. పాకిస్తాన్ వాళ్ళకి పీఓకేలో ఉన్న వనరులు కావాలి, పీఓకేలో ఉన్నటువంటి అన్ని రకాల ఖనిజాలు కావాలి. కానీ పీఓకే ప్రజలంటే పట్టదు. ఇలా పీఓకే ప్రజలు కూడా అంటున్నారు, మమ్మల్ని సెకండ్ గ్రేడ్ పౌరులుగా పాకిస్తాన్ చూస్తూ ఉంది. నేను వీళ్ళంతా భారతీయ మూలాలు ఉన్నవాళ్ళు, భారతీయ కాశ్మీరీలకు నియర్ బై సాంప్రదాయాలు సంస్కృతి ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళంతా కూడా వీళ్ళు పాకిస్తాన్ రోజువారీ సంస్కృతితో కలవగలిగిన వాళ్ళు కాదు వీళ్ళు. కానీ పాకిస్తాన్ వీళ్ళ మీద వాళ్ళ కల్చర్ను రుద్దుతూ ఉంటుంది, వాళ్ళ ఆలోచనలు రుద్దుతూ ఉంటుంది. వీళ్ళ పార్లమెంటు డమ్మీగా ఉంటూ ఉంటుంది. అంటే పేరులో ఆజాదీ కాశ్మీర్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు బానిస కాశ్మీరులు, పాకిస్తాన్కి బానిస కాశ్మీరులుగా ఉంటూ ఉన్నారు. సరే, మతం కారణం రీత్యా వీళ్ళు కూడా చాలా కాలం దాన్ని ఒప్పుకున్నారు. కానీ కాలక్రమంలో తెలుసుకున్నారు, బానిసలుగా బతుకుతున్నాం, పాకిస్తాన్ సెకండ్ గ్రేడ్ పౌరులుగా మమ్మల్ని చూస్తుంది అన్న విషయాన్ని తెలుసుకున్నారు. తెలుసుకొని ఇలా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. వాళ్ళు 38 డిమాండ్లు పాకిస్తాన్ ముందు ఉంచుతూ ఉన్నారు. ఆ 38 డిమాండ్లో చాలా ప్రధానమైనవి ఏంటి అంటే, కరెంటు కోతలు తీసివేయాలి, కరెంటు ఛార్జీలు తగ్గించాలి. అంటే వాళ్ళకి కనీసం పవర్ కూడా ఇవ్వట్లేదు. మళ్ళా వీళ్ళ దగ్గర నుంచే పవర్ పాకిస్తాన్కి వెళ్తూ ఉంటుంది. వీళ్ళ దగ్గర నుంచి పవర్ని ఉత్పత్తి చేసి, అంటే పవర్ యూనిట్ వీళ్ళ దగ్గర ఉంది, కానీ పవర్ కోతలు వీళ్ళకు ఉంటాయి. వీళ్ళ నుంచి పాకిస్తాన్లో ఉన్నటువంటి అనేక ప్రాంతాలకి కరెంటు సరఫరా చేస్తూ ఉంటారు. కానీ అక్కడ మాత్రం కరెంటు కోతలు పెడతా ఉంటారు. ఎంత దారుణం చెప్పండి. తర్వాత కరెంటు ఛార్జీలు తగ్గించాలి. తర్వాత మూడోది, గోధుమ పిండి సబ్సిడీ పాకిస్తాన్లో ఏ రకంగా ఇస్తున్నారో ఆ సబ్సిడీని మా దగ్గర కూడా ఇవ్వాలి. తర్వాత మమ్మల్ని సెకండ్ గ్రేడ్ పౌరులుగా చూడటం అనేది మానేయాలి. తర్వాత రిజర్వ్ సీట్లు, కాశ్మీరీ శరణార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్ సీట్లు ఉన్నాయి పీఓకేలో. పాకిస్తాన్ పీఓకే అసెంబ్లీలో రిజర్వ్ సీట్లు ఉన్నాయి, పీఓకే పార్లమెంటు వాటిని ఎత్తివేయాలి అనేటువంటిది వాళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్. ఇలాంటి అనేక రకాల డిమాండ్లతోటి వాళ్ళు ఫైట్ చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా పాకిస్తాన్లో నిజానికి పీఓకేలో తిరుగుబాటు అనేది ఒకసారి పక్కన పెడితే, పాకిస్తాన్లో కూడా అనేక ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళ దేశంలో ఆర్థిక అస్థిరత ఉంది, వాళ్ళ దేశంలో రాజకీయ అస్థిరత ఉంది. వాళ్ళ దేశానికి ప్రధానులుగా పనిచేసిన వాళ్ళు, ప్రెసిడెంట్లుగా పనిచేసిన వాళ్ళు తర్వాత కాలంలో జైలు పాలవటం మనం చూసాం. అక్కడ మొత్తం పేరుకే పార్లమెంట్ ఉంటుంది, మొత్తం పెత్తనం ఆర్మీ చేతిలో ఉంటుంది. ఇలా పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కంటే కూడా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్కి పెత్తనం ఎక్కువ ఉంటుంది. మీరు చూశారు కదా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎవరితో భేటీ అయ్యారు? వైట్ హౌస్ పిలిపించుకొని, పాకిస్తాన్ ప్రెసిడెంట్తో కాదు, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ని వాళ్ళ వైట్ హౌస్ పిలిపించుకొని మాట్లాడారు. మామూలుగా మన దేశంలో చూడండి, మన దేశంలో ట్రంప్ ఆ స్థాయిలో పిలవాలంటే ఎవరు పిలుస్తారు? మన దేశ ప్రధాని పిలుస్తారు. కానీ పాకిస్తాన్ వరకు వచ్చినప్పుడు ప్రెసిడెంట్ని స్కిప్ చేసి, ప్రధాని స్కిప్ చేసి వాళ్ళు ఆర్మీ చీఫ్ని పిలుస్తారు. అంటే ఆర్మీ చీఫ్ పెత్తనం ఎలా ఉంటుంది, ఆర్మీ పెత్తనం ఎలా ఉంటుంది అంటానికి దిస్ ఈజ్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఆర్మీ పెత్తనం పాకిస్తాన్ నడుస్తూ ఉంటుంది, దాని వ్యతిరేకంగా అక్కడ ప్రజలు తిరుగుబాటు చేస్తూ ఉంటారు. ఆ తిరుగుబాటుని ఎప్పటికప్పుడు అణిచివేస్తూ ఉంటారు తుపాకీ గొట్టాల ద్వారా అక్కడ. అందుకని అక్కడ కూడా మాకు సపరేట్ దేశాలు కావాలని పాకిస్తాన్లో ఉన్న చాలా భూభాగాలు పోరాటం చేస్తూ ఉంటాయి. ఆ తిరుగుబాటుని ఎప్పటికప్పుడు అణిచివేస్తూ ఉంటారు, బయటికి రాకుండా చూస్తూ ఉంటారు. ఇప్పుడు పీఓకేలో తిరుగుబాటు. నిజానికి పీఓకే అనేది మనది, మనకు రావాల్సిన భూభాగం. 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అఖండ భారతం పాకిస్తాను భారతదేశంగా విడిపోయిన తర్వాత కాశ్మీర్ అనేది మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు కాశ్మీర్ అనేది ఒక సపరేట్ రాజ్యంగా ఉంది.
దానికి హిందూ రాజు ఉండేవాడు. అంటే హైదరాబాదు ఎలా అయితే సపరేట్ సంస్థానంగా సపరేట్ రాజ్యంగా నిజాం చేతుల్లో ఉందో అలానే కాశ్మీర్ కూడా సపరేట్ రాజు చేతుల్లో ఉంది. ఆనాడు రాజు కాశ్మీర్ని భారతదేశంలో కలపడానికి ఒప్పుకున్నాడు. ఒప్పుకునే క్రమంలో అప్పటికే కాశ్మీర్లో చాలా భూభాగాన్ని పాకిస్తాన్ ఆక్యుపై చేసుకుని ఉంది. అప్పుడు మన భారత సైన్యాలు ఎంటర్ అయి పాకిస్తాన్ సైన్యాన్ని వెనక్కి నెట్టేసి కాశ్మీర్లో చాలా భూభాగాన్ని 70% భూభాగాన్ని మనం మళ్ళా తిరిగి భారతదేశంలో కలుపుకోగలిగాం. మన భూభాగాన్ని మన దేశంలో కలుపుకోగలిగాం. కానీ ఒక 30% భూభాగం ఆ రోజు మిగిలిపోయింది. నిజానికి మన ఆర్మీ ఆ 30% భూభాగాన్ని కూడా ఆక్యుపై చేసేది. కానీ ఆ రోజు నెహ్రూ గారు మన ఆర్మీని ఆపారు. మన ఆర్మీని ఆపి ఇగొద్దు, మిగతాది మనం చర్చల ద్వారా తీసుకొచ్చుకుందాం, మనం శాంతియుత పద్ధతుల్లో తెచ్చుకుందాం, మనం శాంతిని నమ్మేవాళ్ళం అని ఆ రోజు మన ఆర్మీని ఆపటం ఫలితంగా 30% భూభాగం ఇంకా వాళ్ళ చేతుల్లో మిగిలిపోయింది. దాన్నే మనం పీఓకే అంటాం, వాళ్ళు ఆజాదీ కాశ్మీర్ అంటారు. ఇలా ఆ 30% ప్రజలు అనేక రకాలుగా ఆందోళన చేస్తూ ఉన్నారు, అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. ఏది ఏమైనా కాలం అన్నీ తేల్చిద్దండి, కాలం అన్నీ తేల్చిద్ది. అదే పీఓకే మన చేతుల్లో ఉంటే ఇవాళ మన చేతుల్లో ఉన్న కాశ్మీర్ ఎంత బ్రహ్మాండంగా ఉంది. దాని భూతల స్వర్గం అంటాం మనం, భూతల స్వర్గం అంటే మనం కాశ్మీర్ మనం. నిజానికి పీఓకే కూడా అలాంటిదే, కానీ అక్కడ అభివృద్ధి లేదు. అక్కడ ఉన్న వనరులన్నీ పాకిస్తాన్ దోచుకెళ్తూ ఉంటుంది. నిజానికి పవర్ ఉత్పత్తి అక్కడ జరిగింది, కానీ పవర్ కోతలు అక్కడ ఉంటాయి. పవర్ ఉత్పత్తి అక్కడ జరిగింది, కానీ పవర్ ఛార్జెస్ ఎక్కువ అక్కడ ఉంటాయి. పీఓకేలో ఉన్న అన్ని వనరులు పాకిస్తాన్ దోచుకుంటుంది. కనీసం గోధుమ పిండిలో కూడా సబ్సిడీ ఇవ్వదు పీఓకే ప్రజలకు. ఇవాళ దీని మీద తిరుగుబాటు జరుగుతుంది, దీని మీద ఆందోళన జరుగుతూ ఉంది. అంటే ప్రపంచం ముందు రియాలిటీ కనపడుతూ ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి 70% భూభాగం ఎలా ఉంది, పాకిస్తాన్ ఆధీనంలో ఉన్నటువంటి 30% భూభాగం ఎలా ఉంది. ఏదైనా ప్రకృతి అన్నిటికీ సమాధానం చెప్పిద్ది అన్నట్టు ఇలా వాళ్ళ ఆందోళన, వాళ్ళ డిమాండ్ కొన్ని జెన్యూనిటీ ఉంది. పాకిస్తాన్కి వ్యతిరేకంగా వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటంలో వాళ్ళ డిమాండ్లో జెన్యూనిటీ ఉంది. మరి అవి ఏ మేరకు నెరవేరుతాయి, పీఓకే ఆందోళనని అణిచివేత ద్వారా ఆపకుండా పాకిస్తాన్ ఏ రకంగా పరిష్కరించుకోగలిగిద్ది. ఇప్పుడు ఆ 30% భూభాగాన్నే సరిగ్గా చూసుకోవడం చేత కాదు, కానీ మిగతా కాశ్మీర్ అంతా మాకే కావాలంటే పాకిస్తాన్ ఆ 30% భూభాగాన్ని సరిగా చూసుకోగలిగి ఆ ప్రజల్ని సాటిస్ఫై చేసి ఆ ప్రజల్ని మంచిగా చూసుకోగలిగితే చాలు. కానీ మిగతా కాశ్మీర్ అంతా మాదే, కాశ్మీర్ అంతా మాకే కావాలంటది పాకిస్తాన్. అరే నాయన, నీ చేతుల్లో 30% భూభాగమే, నీ దగ్గర ఉండలేమంటున్నారు స్వామి. అది చూసుకో, ముందు ఆ ప్రజల్ని సాటిస్ఫై చేశాడు, ఆ ప్రజల కనీస అవసరాలు చూర్చాడు, ఆ ప్రజలను దోచుకోవడం మానేసి ఆ ప్రజలకి కొన్ని మంచి తిండి పెట్టి వాళ్ళని మంచిగా చూసుకో, వాళ్ళ డిమాండ్ ఏదో తీర్చు, మిగతా కాశ్మీర్ గురించి తర్వాత ఆలోచిద్దు. కానీ లేదు, నీకు చేత కాదు, భారతదేశానికి అప్పచెప్పి బాగా చూసుకుంటుంది. భారతదేశం యుద్ధం వద్దు అనే ఒకే కారణం చేత ఇంకంతవరకు పీఓకే మనం ఆక్యుపై చేసుకోవాలి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ స్టాండ్లో ఉన్నాం కాబట్టి. సరే, దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.